బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. గత కొంతకాలంగా శేఖర్ మాస్టర్ అలాగే జానీ మాస్టర్ మధ్య ఒక గొడవ జరుగుతున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. కానీ జానీ మాస్టర్ నాకు శేఖర్ మాస్టర్కి ఎలాంటి వ్యక్తిగతంగా ప్రాబ్లమ్స్ లేవు అని, నాకు అన్నతో సమానం అంటూ కూడా ప్రేమగా ఒక పోస్ట్ కూడా పెట్టుకొచ్చారు. సో కానీ వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనప్పటికీ డాన్స్ అసోసియేషన్లో చాలా అన్యాయం జరుగుతుంది, డాన్సర్స్కి అన్యాయం చేస్తున్నారు. సో ప్రొడ్యూసర్స్ నుంచి డైరెక్ట్గా డాన్సర్స్కి రాకుండా ఆ మనీని ఫ్రాడ్ చేస్తున్నారు అంటూ కూడా ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దీని గురించి ఏంటి, నిజాలు ఏంటి, అసలు నిజంగా వ్యక్తిగతంగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు లేవా, ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో దీని గురించి క్లీన్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి తెలుగు ఫిల్మ్ టీవీ డాన్సర్స్ అలాగే డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీ ఎస్వి రాముడు గారు మనతో పాటు ఉన్నారు. సో ఈయన 2014 నుంచి 24 వరకు జనరల్ సెక్రటరీగా వర్క్ చేశారు. సో ఇప్పుడు డాన్స్ యూనియన్ లో ఏం జరుగుతుంది, అసలు డాన్సర్స్ కి నిజంగానే అన్యాయం జరుగుతుందా, లేక ఇదంతా అసలు ఏంటి ఇందులో అని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం. యా, సో ఫస్ట్లీ మన జనాలకి అసలు మీకు యూనియన్ తో ఎటువంటి సంబంధం ఉంది, మీరు వర్క్ చేశారా, ఏం వర్క్ చేశారు, అసలు దీని గురించి ఒకసారి వివరిస్తారా సార్? మేడం నేను డాన్సర్ మేడం. ఓకే. నేను 92లో వచ్చాను. మన ముక్కురాజు గారి శిష్యుని నేను. ఓకే. మన మన మా డాన్స్ పితామహుడు స్థాపించిందే ఆయన, ముక్కురాజు గారు. ఓకే. ఆయన ఇన్స్టిట్యూట్లో ఉండి ఎదిగి డాన్సర్గా ఉన్నాను మేడం. తర్వాత ఒక 2014లో నా మంచితనం చూసి డాన్సర్లు లీడర్ చేశారు నన్ను, డైరెక్టర్ సెక్రటరీ. నాకు ఎలాంటి అనుభవం లేదు, నాకు అంత టాకింగ్ పవర్ కూడా లేదు. నేను పెద్ద పెద్ద బిగ్ డాన్సర్ కూడా కాదు, అప్పట్లో నార్మల్ కవరింగ్ డాన్సర్ అంతే. మాస్టర్ కూడా కాలేకపోయాను. సో లీడర్గా పికప్ అయ్యాను నాన్ స్టాప్గా. లీడర్ అంటే మనం ఈజన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలో అలా ఒక 8 ఏళ్ళు అలా కాపాడుకుంటూ వచ్చా. ఎక్కడ అట్లనే ఒకప్పుడు మేడం చెన్నై ఉండేది. చెన్నై డాన్సర్లు ఎక్కువ వచ్చేవాళ్ళు. మన ప్రొడ్యూసర్లు ఆ మాసాలనే పెట్టుకుండేవాళ్ళు. తమిళనాడు అంటే ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది తమిళనాడు. మా ఇక్కడ పెద్ద 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 ప్రొడ్యూసర్లు మొత్తం వాళ్ళనే పెట్టుకున్నారు. రాజసుందరం, ప్రభుదేవ, తారామాస్టర్, కళాబృందం అన్ని వాళ్ళనే చేసేవాళ్ళు. సో మేము వస్తే ఈ లోకల్ డాన్సర్లు వీళ్ళకి డాన్స్ రాదని మమ్మల్ని దూరం పెట్టేవాళ్ళు. మేము డాన్స్ ఆడే వాళ్ళని కూడా వాళ్ళకు మేడం తమిళే వాళ్ళ భాష మీద పట్టు ఉంటుంది వాళ్ళకు. ఓన్లీ మాస్టర్స్ నే చెన్నై నుంచి తీసుకొచ్చే వాళ్ళ, లేదంటే డాన్సర్స్ కూడా మేము ఫైట్ చేసేవాళ్ళమే. ఏంటి మా తెలుగు సినిమా, మేము తెలుగు వాళ్ళము, మమ్మల్ని కూడా వాడండి, మాకు టాలెంట్ ఉంది అని మేము అడిగేవాళ్ళమే. అడిగేవాం, ఫిల్మ్ ఛాంబర్ కంపెట్టాము. అప్పుడు రామనాయుడు కళామండపంలో మా బాధ చూసి వాళ్ళు ఒక ఇది పెట్టారు, మీ స్కిల్ ఉందా లేదన్నది. మన ప్రొడ్యూసర్లే దాస గారి ఆధ్వర్యంలో, భరద్వాజ్ గారి ఆధ్వర్యంలో పెట్టారు. సో మేము మా స్కిల్ నిరూపించుకున్నాము. అప్పుడు 30 మేము 30 మేడం. వాళ్ళు తమిళ మాస్టర్ మేడం, తమిళ డాన్సర్ వస్తారు. ఒక 10 మందిలో మేము 3 ఉంటాం మేడం, వాళ్ళు 7 మంది ఉంటారు. ఎందుకంటే మాస్టర్ చెన్నై మాస్టర్ కాబట్టి. దాన్ని మేము నరకం అనుభవించాం. మాకు డాన్స్ వచ్చినా కూడా వాళ్ళు మమ్మల్ని తమిళ్లో తిట్టేవాళ్ళు. నేను నాయి డాగ్ అని తిట్టేవాళ్ళు. మాస్టర్ తమిళ రాగా మేడం, పొడుదలని చూసే హైదరాబాద్ డాన్సర్లు వాళ్ళు రావట్లేదు అని చెప్పేవాళ్ళు. అంతా మమ్మల్ని టార్చర్ అనుభవించాం. ఎక్కడ హైదరాబాద్లో ఫస్ట్ మేము వచ్చిన కొత్తలో 92, 97 దాకా మేము ఇబ్బంది పడ్డాం మేడం. తర్వాత మన ఫిల్మ్ ఫెడరేషన్ వాళ్ళు మాకు మన పొడుతో కొట్లాడి, చాంబర్తో కొట్లాడి, లేదు ఒక పర్సెంట్ అగ్రిమెంట్ అయింది, ఒప్పందం అయింది. తెలుగు సినిమా ఏ సాంగ్ అయినా సరే మన తెలుగు డాన్సర్లు 30% అంటే మీరు నేర్చుకోమని. వాళ్ళు 70% మేడం. అంటే 10 మంది 7 వాళ్ళు మనం 3. అలా అలా ఒక 10 సంవత్సరాల్లో ఇప్పుడు 70 మనం, 30 వాళ్ళు. ఇప్పుడు చెన్నై మాస్టర్ ప్రభుదేవ, రాజసుందరం వచ్చినా కూడా 70% మనము, 30% వాళ్ళు. అంటే మనం ఆ లెవెల్కి ఎదిగాం. మనం కూడా మంచి అమ్మాయిల్ని, మంచి డాన్సర్స్ని ప్రొవైడ్ చేసుకుంటూ, మనం లేదా లోకల్ పొట్టిగా పట్టుండి ఇట్లా కాకుండా మనం ఈజీ డెవలప్మెంట్ కోసం ఫెడరేషన్ సహకారంతో. ఇప్పుడు మాకు ఎందుకు ఫెడరేషన్ అంటే, ఇప్పుడు మాది మేడం 6 స్టేట్లు, 6 ఫెడరేషన్లు, దానికి ఒక కమిటీ. మళ్ళీ తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలీ, హిందీ ఇట్లా 6 స్టేట్లు ఉంటాయి. 6 స్టేట్లు ఇక్కడ శిశాబ్ది బెంగళూరు వెళ్తుంది. ఇక్కడ ఒక హీరో మాకేం జరిగింది అనేది అనుకో, అక్కడ వాళ్ళు ఆపేస్తారు మన తెలుగు సినిమాని. మేము ఒక ఫోన్ కాల్తో
వాళ్ళు ముంబైలో ఒక హీరో ఇక్కడ వేసాను అనుకో, వాళ్ళు ఆపమంటే మేము ఆపుతాం. వాళ్ళ సల్మాన్ ఖాన్ ఏ ఖాళీ అయినా సరే. అంటే అంత పెద్ద సంస్థ ఇది, ఓకే నాటి తెలుగు కాదు, సిస్టమాటిక్ గా నడిచింది. అంత నడిచేది మేడం. దీనికి పెద్ద ఒక నెట్వర్క్ ఉంది ఇది. అందుకనే మేము ఎందుకు ధర్నా చేస్తున్నాం, మాకు పేమెంట్ పెంచాలని. మాకు పెడితే తమిళ పెడతాయి, తమిళ పెడితే అందరికి పెడతాయి, వాళ్ళకి పెడితే మాకు పెడతాయి. అట్లా అన్ని లింకప్ ఉంటుంది అది. మాకు పేమెంట్ ఇవ్వకపోతే మేము కూడా ధర్నా చేస్తాం. ప్రజలు కూడా వాళ్ళ మాట మేము వింటాం, మా మాట వాళ్ళు కూడా వింటారు. ఎందుకంటే ఇది పెద్ద నెట్వర్క్ కాబట్టి. ఇప్పుడు పాన్ లెవెల్లో సినిమాలు చేస్తున్నాయి మేడం, ఎవరికైనా సినిమా చేయొచ్చు. సో మీరున్నప్పుడు అంతా కొంచెం బాగానే జరిగేది, మన తెలుగు డాన్సర్స్ కి మంచి న్యాయం జరిగేది. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ గా సోషల్ మీడియాలో శేఖర్ మాస్టర్ కావచ్చు, జానీ మాస్టర్ మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది అనే సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి. సో అలా సడన్ మళ్ళీ జానీ మాస్టర్ ఒక పోస్ట్ పెట్టారు, మా ఇద్దరి మధ్య జస్ట్ ఏమంటారు బ్రదర్లీ బాండింగే ఉంది. సో ఈవెన్ చిరంజీవి గారు కూడా ఇంటికి పిలిచి మాకు లంచ్ ఏర్పాటు చేశారు. సో ఏం గొడవ లేదు, ఇది ఇలా అలా చెప్పుకొచ్చారు. సో అసలు ఏం జరిగింది అంటే, ఏదో గొడవైందని మాత్రం అందరికీ అర్థం అవుతుంది. కొంతమంది ఏమో జానీ మాస్టర్ కరెక్ట్ అంటున్నారు, ఇంకొంతమంది శేఖర్ మాస్టరే కరెక్ట్ అని కొంతమంది అంటున్నారు. సో మీరు ఆల్రెడీ యూనియన్ లో వర్క్ చేశారు. సో ఇప్పుడు మీకు బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు వాళ్ళు. సో అసలు ఏం జరిగింది సార్ ఇందులో, ఏంటి నిజాలు ఏంటి మేడం? ఇదే మేడం, ఇప్పుడు ఈ ఈగో ఫీలింగ్ వల్ల ఈ వాతావరణం నెలకొంది మేడం. ఓకే ఈ గొడవలో ఫెడరేషన్ మీటింగ్ పెట్టారు, వాళ్ళ మాట మేడం వినలేదు. లేబర్ కమిషన్ మీటింగ్ పెట్టారు, దేని గురించి వినలేదు. అదే ఇప్పుడు నువ్వు సస్పెండ్ చేసా కదా మేడం, వాళ్ళని కలుపుకొని పొమ్మని వాళ్ళు చెప్తున్నారు. క్లియర్ గా అంటే స్టార్టింగ్ నుంచి ఈ గొడవలు ఎందుకు మేడం? ఫస్ట్ అదే ఈ ఏడుకొండ ఏదో డబ్బులు తినని చెప్పి అతని అమ్మాయి సస్పెండ్ చేసింది, సెక్రటరీ అయినా. యాక్చువల్ గా నువ్వు గెలిచావు, నేను గెలిచా, ముగ్గురం గెలిచాం కదా మేడం. నువ్వు సస్పెండ్ అయిన నీకు అర్హత లేదు. లేదు మేడం, నువ్వు ఎట్లా చెప్పు, మనం గెలిచాం కదా ముగ్గురమే. ఎందుకు సస్పెండ్ చేసింది ఆవిడ? అదే ఒక అతను కంప్లైంట్ ఇచ్చాడు, ఈయన కూడా డబ్బులు ఇచ్చారని కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే ఈ ఈ అడవుల్లో అతను కొంచెం ఏది మనంతా కలిసి పనిచేయాలి, కానీ ఇట్లా మా మీద ఇప్పుడు మన రోజు ఆఫీస్లో కూర్చోవాలి మేడం, మీరు నాకు నచ్చకపోతే నేను ఎట్లా పనిచేస్తాను, నేను ఆ ఫీలింగ్స్ ఎక్కువ ఇద్దరికి. ఓకే, జస్ట్ ఓన్లీ ఈగో వల్ల ఈగో నిజానికి సుమలత గారు విత్ ప్రూఫ్స్ తో సహా ఈయన సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, సో ప్రొడ్యూసర్స్ నుంచి డైరెక్టర్ గా డాన్సర్స్ కి డబ్బులు రాకుండా మిడిల్ లో అయినా కొంచెం కొంచెం డబ్బు సైడ్ కి వేస్తున్నారు, సో ఫ్రాడ్ చేస్తున్నారు అనే ఒక ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి అనే కదా ఆయన సస్పెండ్ చేయాలి అనుకునేది. ఆమె చూపించలేదు మేడం, ఊరికే డూప్ షో చేస్తుంది. ఓకే ఓకే, ఏం ప్రూఫ్స్ ఏం లేవు అంటారా? అంటే ఆ తిన్నది వేరే అతను, అతని పేరు ఉంది, అతని కంపెనీ ఉంది, అతను మాస్టర్డు ఆ రికార్డ్ లో. ఆ కంపెనీలో డబ్బులు నొక్కేసినాక ఈయన కొంత ఇచ్చాడు అంతే వాటా. అంటే ఈయన కూడా ఫ్రాడ్ చేశారు. ఫ్రాడ్ అంటే అతను ఇచ్చిండు, ఫ్రాడ్ చేయలేదు, నువ్వు ఫ్రాడ్ చేసినావు. లీడర్లు కాబట్టి ఏదో పెట్టుకో 5,000 10,000 అని ఇస్తారు కదా మేడం కామన్ గా. అతను ఇచ్చిండు, దాన్ని తీసుకున్నాడు. ఇది ఇప్పుడు కథ కాదు మేడం, పాత బాడీ మేడం, ఇప్పుడు ఏం వచ్చినా కాదు. ఈ మ్యాటర్ ఎప్పుడుదో మేడం, ఈ మ్యాటర్ ఎప్పుడుదో, అది ఇప్పుడు బయటపడేది. ఇప్పుడు నేను వచ్చినాక నేను నిజాయితీగా ఉంటాను, నేను జెంటిల్మ్యాన్ని, నేను జన్నుని, సో మీరు ఎవరు తప్పు చేయొద్దు అని ఆమె ఒక సిస్టమేటిక్గా పోతుంది. అది వీళ్ళకి నచ్చలేదు, అక్కడ ఈగో ఫీల్ వచ్చేసింది వీళ్ళకి. వివాహం చెప్పాలంటే అది చిలికి చాంబర్ దాకా పోయింది, లేబర్ కమిషనర్ కాకపోయింది, ఇంకా ఈమె ఒకటే స్టాండ్లో ఉంది. వీళ్ళు రాజీనామా వేశారు, వాళ్ళు నాకు వద్దు, వీళ్ళు తప్పు వేశారు, వాళ్ళు సస్పెండ్ వచ్చిన ఎలక్షన్లు అందరినీ చేసి నేను ఒక్కరిని దాని ఉంటా, మీతో ఎలక్షన్ పెడతా అంటుంది. అసలు యాక్చువల్గా బాడీ డిజాల్వ్ అయిపోతే నువ్వు ఎందుకు ఉంటావు? నువ్వు మీరు ఉండడానికి లేదు మేడం, అట్లా ఉండడానికి లేదు. సో అంటే ఎప్పటిదో జరిగినా సరే ఫస్ట్ నంబర్ అంటే ఒక ఏ అనే పర్సన్ ఫ్రాడ్ చేశాడు, బట్ ఆ ఫ్రాడ్ చేసిన అమౌంట్ లో ఈయన కొంచెం షేర్ ఇచ్చాడు. సో అది తెలుసు కదా ఆయనకి, అంటే యూనియన్ లో మన యూనియన్ లో డాన్సర్స్ కి అన్యాయం జరుగుతుంది, సో ఆ అన్యాయం డబ్బుల్లో నేను కూడా ఒక అన్యాయంగా వచ్చిన డబ్బుల్లో నేను కూడా ఒక పార్ట్ ని మరి చెప్పాలి కదా ప్రెసిడెంట్ ఇక్కడ జరుగుతుంది అని. ఇక్కడ చిన్న పాయింట్, డాన్సర్ల పేమెంట్ అందరికి ఇవ్వంగా ఈ ఇన్ఛార్జీలు ఒక బేటా ఉంటుంది, బేటా అంటే రోజు బేటా ఇస్తారు. అది మనకు పేమెంట్ వేరే ఉంటుంది మేడం, బేటాలు వేరే ఉంటాయి, రైన్ బట్టి ఒక అది స్పెషల్ పేమెంట్ మేడం, పెయింటింగ్ వేస్తే అది స్పెషల్ పేమెంట్ మేడం, కలర్ పడితే అది స్పెషల్ పేమెంట్ మేడం, ఇవన్నీ అడిషనల్ పేమెంట్లు. పేమెంట్ డాన్సర్కి వెళ్ళిపోయాయి మేడం, కరెక్ట్గా వెళ్ళిపోయినాయి, ఇక్కడ అక్కడ ఫ్రాడ్ లేదు. ఇలాంటి అడిషనల్ ఉన్నప్పుడు ఆ ఇన్ఛార్జ్ అనేవాడు కొంచెం ఫ్రాడ్ అనే క్రిమినల్ ఉంటే ఒక 1,000 రూపాయలు వేసి
ఉమ్, ఒక 500 నొక్కేస్తాడు ఉమ్, ఉమ్, ఉమ్. మనిషి మీద. ఓకే. నొక్కేసి మీకు 500 ఇస్తాడు. ఉమ్, కంపెనీ లేదంటుంది, ఇవ్వనంటుంది. ఉమ్, ఆ, ఉమ్, 500 రోజు కలరేస్తున్నారు, ఇంతేస్తా అంటుందని చెప్పి వాడు చెప్పి డాన్సర్కి ఇంతేస్తాడు. 500 కూడా నొక్కేస్తుంటాడు. ఓకే. అలాంటి పేమెంట్ ఫ్రాడ్. ఓకే. డాన్సర్స్ కష్టపడిన పేమెంట్ కాదు అది. ఉమ్, అది క్లారిటీ ఇవ్వట్లేదు అమ్మాయి. అసలు ఆ మేడం క్లారిటీ ఇవ్వాలి, ఉమ్, ఎక్కడ నొక్కి క్లారిటీ ఇవ్వాలి. ఉమ్. సరే, ఆ, అడిషనల్ పేమెంట్ అయినా సరే ఆ yes. పెయింటింగ్ ఆ, వేయించుకున్నదో ఆ, లేదంటే ఆ వర్షంలో డాన్స్ వేసిందో ఉమ్, అది డాన్సర్స్ కష్టం కదా. చెందాలి. సో అది కూడా కష్టమే ఆ కదా. విషయం మేడం ఉమ్, మాకు తెలియదు మేడం. ఉమ్, డాన్సర్లకు తెలియదు. ఆహా, మనం వస్తుంది, అకౌంట్లు వేస్తారు, నెక్ కొడతారు, వెళ్ళిపోతాం, ఉంటుంది. ఓకే. అది ఎప్పుడు బయటపడుతుంది? ఇలాంటి టైంలో బయటపడింది. ఉమ్, ఉమ్, ఇలాంటి టైంలో ఒక అతను దొంగ దొరికాడు. ఒక దొంగ పోలీసులు దొరికితే ఉమ్, పాతైనా వస్తాయి మేడం. ఉమ్, అట్లా వచ్చింది ఇప్పుడు. ఓకే. అలా అలా వచ్చింది. ఉమ్, ఇప్పుడు ఏమైంది? నేను జెన్యున్గా ఉంటాను కాబట్టి నువ్వు తప్పు చేసావు, నేను ఇట్లా అని, ఇది ఈగో వల్ల అట్లా అయిపోయింది. యాక్చువల్గా ఏ లీడర్ సరే ఉమ్, 24 ఏళ్ళలో చిన్న చిన్న ఈగోస్ ఉంటే ఉమ్, వాళ్ళు సెటిల్మెంట్ చేసుకొని, అంటే మా కూర్చొని మనం ఇట్లా గెలిచాం కదా, మనము ఉమ్, ఉమ్, ఇంకా 2 ఏళ్ళు మనం పరిపించాలి కదా, ఇంకా సంవత్సరం పరిపించాలి కదా, ఉమ్, ఎందుకు ఈగో అని సర్దుకొని పోయి గుణం ఉండాలి. యాక్చువల్గా ఓకే. మీరు సర్దుకోకపోతే మీ బాడీ వేస్ట్ అవుతుంది మేడం. ఉమ్, మీరు కొట్టుకొని ఇది 2 రూపాయలు వేస్తున్నారు కదా మీరు. ఉమ్, నేను సుమత అంటలే, ఇలా అంటలేదు, ఇలా ముగ్గురు చెప్తున్నా. ఉమ్, మీరు ఈగో ఫీల్ వల్ల ఉమ్. సమస్తం రోడ్డు మీద పడేశారు. ఓకే. ఇప్పుడు గొడవంతా వీళ్ళు ముగ్గురులో ఎవరైతే ఉన్నారో అంతే. సుమలత గారు, సెక్రటరీ, సెక్రటరీ, ఇంకా క్యాషియర్ క్యాషియర్. ముగ్గురు వల్ల ఈ గొడవ అంతా మేడం. మరి ఈయన ఫ్రాడ్ చేశారు, సో ఈయన రాజీనామా చేశారు ఉమ్, అని వార్తలు ఉమ్, వినిపిస్తున్నాయి. ఉమ్, సో అంతవరకు ఓకే. ఇప్పుడు ఈమె బై ఎలక్షన్ పెట్టాలనుకుంది. మరి ఉమ్. ఇందులో శేఖర్ మాస్టర్ ప్రాబ్లం ఏంటి, జానీ మాస్టర్ ప్రాబ్లం ఏంటి? కాదు. ఇప్పుడు బయటకు వచ్చింది మాత్రం ఈ ముగ్గురు ఓకే. స్టార్ట్ అయింది ఇక్కడైతే. అదే మేడం. బయట జనాలు కనిపిస్తుంది శేఖర్ మాస్టర్, జానీ జానీ మాస్టర్. మాస్టర్. వాళ్ళిద్దరు అరుపులే వినిపిస్తున్నాయి, వాళ్ళిద్దరు గొడవలే కనిపిస్తున్నాయి. అసలు వీళ్ళిద్దరి మధ్య జరిగింది ఏంటి అసలు? మేడం యాక్చువల్గా అదే ఇంకా శేఖర్ మాస్ యాక్చువల్గా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. మ్హూ. కాకపోతే ఏదో పెద్దగా అవుతుందని ఆయన ఒక మీటింగ్ వచ్చాడు. ఆ ఓకే. మీటింగ్ అందరూ అటెండ్ అయ్యారు, మ్, మాస్టర్లు అందరూ. మ్, ఎందుకంటే ఇప్పుడు మాస్టర్లే మెయిన్, వాళ్ళు ఉంటే చాలా మంది మాట్లాడరు. మ్, మాస్టర్స్ లేకపోతే చాలా మంది ఎక్కువ మాట్లాడుతారు డాన్సర్లు. అది మ్, మీటింగ్లో. ఓకే. అప్పుడు లేబర్ కమిషనర్, ఫెడరేషన్ వాళ్ళు ఉన్నారు. మ్, సో శేఖర్ మాస్టర్ వచ్చి లాస్ట్ టైం జనరల్ బాల్లో ఇలా చెప్పారుగా మీరు, దాన్ని ఫాలో అవ్వండి అని అడుగుతున్నాడు. ఎవరిని? లేబర్ కమిషనర్ గారిని అడుగుతున్నాడు మ్, శేఖర్ మాస్టర్. ఏమని ఫాలో అవ్వాలని? మొన్న లాస్ట్ జీబీలో మీరు ఏం చెప్పారు? సెక్రటరీ, క్యాషియర్ మ్, వాళ్ళని పక్కన పెట్టండి, ఈ సస్పెండ్ అయిన వాళ్ళు తప్పు చేసే వాళ్ళకు వాళ్ళు కంటిన్యూ అవ్వండి అని ఆయన చెప్పబోతున్నాడు. మ్హూ, మ్, చెప్పబోతుంటే ఈయన అన్న శేఖర్ అన్న నీకు నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను, మ్, నువ్వు ఆగాని ఇట్లా ఇద్దరు అనుకుంటుంటే ఈ మ్, మీద దాన్ని హైప్ చేసింది మీడియా. మ్, వీళ్ళిద్దరు అక్కడ కొంచెం ర్యాష్గా ఇద్దరు ఫీలింగ్స్ కనపడుతున్నాయి. మ్, మ్. మధ్యలో పోలీసులు ఆ ఉన్నారు, హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఆ, ఇద్దరు అక్కడ అరుచుకున్నారు. లేబర్ ఆఫీసర్ ఉన్నారు, మ్, ఫెడరేషన్ ఉన్నారు. ఫెడరేషన్ వాళ్ళు వెళ్ళిపోయారు. మ్, మా మాట వినకపోతే మేము ఎందుకుంటాం, వాళ్ళు వెళ్ళిపోయారు ఫెడరేషన్ వాళ్ళు. మ్. ఒక లేబర్ కమిషనర్ గారు ఉన్నారు, అతను జాయింట్ కమిషనర్ ఉన్నారు. ఓకే. ఓకే. ఉన్నారు వాళ్ళ ముందు అడుగుతున్నాడు ఎవరు? శేఖర్ మాస్టర్ మ్, ఆయన్ని. మ్, ఈ లోపు జానీ మాస్టర్ వచ్చి అలాగదన్నా ఇలాగదన్నా అని ఇట్ట ఆడుతుంటే అది దాన్నే మీడియా ఫోకస్ చేసి శేఖర్ మాస్టర్ వర్గం, జానీ మాస్టర్ వర్గం అనేది వాళ్ళు హైప్ చేసుకున్నారు. ఓకే. ఇది వాస్తవం. మ్. వాస్తవం నిజానికి వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవ లేదు. అసలు ఏం లేదు మేడం. మ్, మ్, ఎందుకంటే మనమంతా కార్మికులము, మాస్టర్లు, డాన్సర్లు కలిసిమెలిసి ఉంటేనే మనం పని చేయగలుగుతాము. మ్, అంతే ఉంటాయి మేడం. ఏదైనా ఫీలింగ్ ఉంటే నా సాంగ్ పోయిందనో అలాంటి ఏవో ఫీలింగ్స్ ఉంటాయి. మ్, ఇప్పుడు నేను వెళ్తే మేడం శేఖర్ మాస్టర్ ఒక కంపెనీకి వెళ్ళాను, పెద్ద హీరో, మ్, నేను పోయి మాట్లాడినాక నాకు నచ్చకపోతే స్క్రిప్ట్ ఇంకొక మాస్టర్కి ఇవ్వచ్చు. మ్, అలాంటివి వాళ్ళకి లోపల ఉండదు కానీ బయటకు పడరు ఏ ఓకే. మాస్టర్ అయినా సరే. మ్, ఎందుకంటే ఒక సంస్థలో ఉంటాం, బతుకుతున్నాం మనం, మ్. అలా ఉంటే మనం డెవలప్ అవ్వం అనేది ఎవరు అంత కక్ష కట్టుకొని చేయరు మేడం. ఓకే. అయితే ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈయన క్యాషియర్ కి అలాగే సెక్రటరీకి సపోర్ట్ గా నిలిచారు. అంటే ఇప్పుడు ఫ్రాడ్ చేసిన వాళ్ళకి సపోర్ట్ గా నిలుస్తున్నారు ఆయన. సపోర్ట్ కాదు మేడం, అది ఆహా. అది సపోర్ట్ కాదు, మరేంటి? న్యాయం కోసం. అంటే ఓకే. వాళ్ళు తప్పు వేశారు, నువ్వు శిక్షించంటారు, నువ్వు అందరూ ఓకే. సస్పెండ్ చేయి, ఫైన్ అయ్యి, వర్క్ మ్, ఆపేసేయి. మ్, కానీ కక్ష కట్టి 10 ఏళ్ళు నువ్వు ఎలక్షన్లో పోటీ చేయడం రాయొద్దు, అది ఓకే. కక్ష సాధింపు పద్ధతి. మ్. అంటే సుమలత గారు ఇంకా వాళ్ళు 10 years వరకు ఆ సీట్ కోసం పోటీ చేసే పోటీ అర్హత లేకుండా చేయడానికి మినిట్స్ చేశారా? జనరల్ బాడీలో వాళ్ళ వర్గం ఎక్కువ ఉంటారు అనుకో, మ్, మ్, వాళ్ళు ఏమంటే అది రాదు. ఇంకోటి మన సుమత గారు రూల్స్ పాటిస్తలేదు. మ్, ఎందుకంటే ఎవరైనా సరే ఒక తీర్మానం అయిన తర్వాత ఏం చేయాలి మేడం? మా ముందర మీరు రాయాలి మినిట్స్. అవును. ఆమె రాకుండా ఒక 5-6 పేజీలు వదిలేసి మ్, సంతకాలు పెట్టిస్తుంది. అప్పుడు మీరు ఏమైనా రాసుకోవచ్చు. చిన్న పదం మేడం, మీ మ్, మాకు మీకు ఎంత తేడా ఉంది మేడం? మ్, మ్. చాలా తేడా ఉంటుంది. ఒక పదం వల్ల అర్థమే మారిపోతుంది.
ఓకే. సో అది చాలా ఫ్రాడ్, క్రిమినల్ అది. మా ముందల్లే మీటింగ్ పెట్టినాక తప్పు గాని ఒప్పు గాని అక్కడే రాసి చదివి వినిపించి సంతకాలు తీసుకోవాలి మీరు. మీరు 5, 6 పేజీలు వదిలేసి సంతకం ఎలా తీసుకుంటారు మేడం మీరు? అంటే మీరు నా మీద కక్ష కడితే మీరు ఏమైనా రాసుకోవచ్చు కదా. లైఫ్ లాంగ్ మేడం అది ఉంటుంది, రికార్డ్ ఉంటుంది మినిట్స్లో. ఇప్పుడు మీరు మీద ఏమనుకుంటా మేడం, ఒకసారి మినిట్స్ రాసామంటే రేపు పొద్దున మీరు పగబెట్టాను అది తీస్తా, పలాని ఇయర్లో పలాని సుమత మేడం ఉన్నప్పుడు నువ్వు తప్పు వేస్తుందని వాళ్ళు నన్ను తొక్కేస్తారు, ఈ పాయింట్ తొక్కేస్తారు. ఓకే. ఓకే. అది మాది లేకుండా మీరు మీరు రాసుకుంటే సో ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ ఇది ఒక పాయింట్ మేడం. ఇప్పుడు మన సెక్రటరీ గారు అలాగే క్యాషియర్ మిస్టేక్ చేశారు. వాళ్ళిద్దరిని యూనియన్ నుంచి తీసేయాలి అండ్ 10 years వరకు పోటీ చేయకుండా ఉండేలాగా ఆమె చాంబర్ కి వెళ్ళి చేసింది. తీసే రైట్స్ ఎవరికి మేడం, సస్పెండ్ చేయొచ్చు, ఫైన్ చేయొచ్చు. ఓకే. మన కార్మికులు కదా, పనిచేసే బతకలేదు. సో ఎందుకు అంటారు అంటే వాళ్ళు కేవలం తప్పు చేశారు అనే ఉద్దేశమా, లేదంటే ఆవిడకి ఇంకేమైనా వాళ్ళ మీద కక్ష ఏమైనా ఉందా? ఉండొచ్చు మేడం, ఈగో ఫీలింగ్సే ఉంటాయి. ఏ విధంగా? యాక్చువల్గా అసలు లాస్ట్ టైం ఈ జానీ మాస్టర్ కేసులో ఇతనే చాలా సపోర్ట్ చేసిండు. 7 ఉన్న సెక్రటరీ వాళ్ళకు చాలా ఫేవర్గా, అతను జైల్లో ఉంటే జానీ మాస్టరు ఇతనే దగ్గర ఉండి అన్ని సమ్ లాయర్లు కానీ ఎవరికి కానీ మొత్తం ఏడు జడ్డు ఇతనే కాపాడు. మళ్ళీ ఒక మనిషికి ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలుసు కదా మేడం. అలా ఇప్పుడు వాళ్ళు పక్క వచ్చినాక యాంటీ అయిపోయారు. కానీ ఇది వరకు ఎవరైతే జనరల్ సెక్రటరీ గారు ఉన్నారో ఆయన సుమలత గారి గురించి చాలా బ్యాడ్ గా, ఆమె చేసిన అన్ని మిస్టేక్స్ గురించి, ఆమె స్టార్టింగ్ నుంచి ఆమె చేసిన మిస్టేక్స్, ఆమె ప్రాబ్లమ్స్ అన్ని ఒక ఆడియోలో వినిపించారు సుమలత గారికి అని ఒక టాక్ వినిపిస్తుంది. సో దాని వల్ల ఏమో కక్ష కట్టుకొని ఇప్పుడు వీళ్ళని తీసే ఛాన్స్ ఉందండి. మెయిన్ రీజన్ దాని వల్ల మేడం, అదేనా మెయిన్ రీజన్ ఆ పాయింటే. సార్ ఇప్పుడు అది మీ ఇద్దరి వ్యవహారం మేడం, అది మీ ఇద్దరి వ్యవహారం, అది ఏం తిరుగుతున్నారు ఆ పాయింట్ ని. సో పర్సనల్ ఇష్యూని ప్రొఫెషనల్ గా తీసుకురాకూడదు మేడం. ఇప్పుడు మేము ఇంతమంది నవ్వులు పాలైపోయాం కదా మేము. డాన్సర్స్ అంటే ఇట్లా దొంగలని, డబ్బులు నొక్కేశారని, ఆ పొడుల దగ్గర ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూస్ కౌన్సిల్లో మేము మాకు ఇప్పుడు బ్యాడ్ మ్యాన్ కదా మేడం. అది అసలు మేము ఫస్ట్ మేము ముగ్గురు తీసేయాలి మేడం, మేము ముగ్గురు తీసాను నేను అంటున్నా, ఆమె కూడా ఉండొద్దు. ఓకే. ఇప్పుడు ఎవరైతే సెక్రటరీ ఉన్నారో ఆయన మిస్టేక్ చేశారు అని బయటకు చూపించి ఆయన తీసేయడానికి ట్రై చేస్తుంది సుమలత గారు. బట్ ఏ అనే పర్సన్ కదా మెయిన్ గా తప్పు చేసింది. మెయిన్ అతను ఎవరు? సతీష్ గౌడ్, అతను ఇన్ఛార్జి. ఆ విషయం సుమలత గారికి తెలుసా? తెలుసు. ఇప్పుడు అమ్మాయి ఆమె కాపాడింది. అసలు ముద్దాయిని వదిలేసి రెండో ముద్దాయి మీద కనిపెట్టేసింది ఈగో ఫీలింగ్ వల్ల. మెయిన్ ముద్దాయిని వెనకనే ఉన్నాడు. అంటే ఈయన సుమలత గారికి సపోర్ట్ ఆయన మళ్ళీ కమిటీ మెంబర్ నౌ స్టిల్ మేడం. ఇప్పుడు అతను తప్పేసి కదా, మళ్ళీ కమిటీ మెంబర్ అతను తీసేయాలి మేడం. మళ్ళీ ఏం తీయలేదు, ఈయన తీసావు, సెక్రటరీని తీసేయాలి మేడం. నువ్వు నిజాయితీ పరులు అయితే అతన్ని కూడా తీసేయాలి. మళ్ళీ నిజాయితీ చెప్పు, నువ్వేమో నేను నిజాయితీ పరులు అంటున్నావు, నిజాయితీ లేదు ఇక్కడ, కక్ష సాధింపే ఉంది. మరి ఈగో ఫీలింగ్స్ ఉన్నాయి, ఇక్కడ పనిచేయవు. నీ ఇంట్లో పెట్టుకో ఈగో ఫీలింగ్స్ ఉంటే. సంస్థలో కాదు ఇది, ఇది చాలా ఒక 30-40 సంవత్సరాల నుంచి కట్టుకుని వచ్చిన కోట ఇది. ఇప్పుడు ఏదో నీ ఈగో కోసం వచ్చి బద్దలు కొడితే అది కాదు కదా మేడం. రేపు ఏమైనా జరిగితే ఇప్పుడు అందరూ ఛాంబర్ కానీ పొడల కౌన్సిల్ కానీ ఏదైనా ఇచ్చేసి మీరంతా ఫ్రాడ్ అని మమ్మల్ని పక్కన పెడితే ఇలా బతుకులు ఏమైపోవాలి, డాన్సర్ల బతుకులు. ఇప్పుడు డాన్సర్స్ ఎవరికి సపోర్ట్ గా ఉన్నారు? ఇక్కడ 2 వర్గాలు ఉంటాయి మేడం. ఇక్కడ కామన్ గా లీడర్ పోస్టులు అంటే అన్ని ఉంటాయి, ఇక్కడ మా ఇదనే కాదు, కానీ జరుగుతుంది డాన్సర్స్ కే కదా. సో వాళ్ళకి పేమెంట్స్ రాలేదని గొడవంతా స్టార్ట్ అయింది. సో మరి వాళ్ళదే డెసిషన్ కరెక్ట్ అయి ఉంటుంది కదా, వాళ్ళు ఇప్పుడు ఎవరికి సపోర్ట్ గా ఉన్నారు? ఇక్కడ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ అనుకున్నారు రఫ్గా, వాళ్ళందరూ బిజీ మాస్టర్లు, వాళ్ళు పని ఇచ్చేవాళ్ళు. సో మీరుంటే నేనేం మాట్లాడను, లేకపోతే 100 మాడతా మీ మీద, అలా జరుగుతుంది ఇప్పుడు. మాస్టర్ ఉంటే ఒకలాగా మాడతాం, లేకపోతే ఇంకొకలాగా మాడతాం. మాస్టర్లు ఉంటే జనరల్ బాడీలో ఎవరేం మాట్లాడరు, ఎందుకంటే ఎక్కువ మాడితే నన్ను రేపు పనిలో పెట్టుకోడు, నాకు రేపు షూటింగ్ చెప్పడు, సాంగ్ చెప్పకపోతే నాకు ఆమె ఎలా బతకాలి అనే అతను నోరు మూసుకుంటాడు డాన్సర్ అనేవాడు. కొంతమందే ఉంటారు, తెలిసి కూడా కొంతమందే ఉంటారు, వాళ్ళు వర్క్ కూర్చున్నా లేకపోయినా వాళ్ళు గట్టిగా మాడుతుంటారు. అన్ని సంఘాలు అంతే ఉంటాయి, అన్ని ఇట్టే ఉంటాయి. అందరూ ఎవరు మాట్లాడరు మేడం, కొంతమందే మాడతారు. అది చాలా మంది బాగా తెలిసి కూడా మౌనంగా ఉంటారు, న్యూట్రల్గా ఉంటారు. సో ఇప్పుడు ఈ నెల కూడా మీరు చెప్పినట్టుగా 2 వర్గాలుగా మా గ్యాంగ్ అంతే ఉంటుంది. ఇప్పుడు జానీ మాస్టర్ గ్యాంగ్ మేడం, యామండ్ అసలు 20 మంది ఆయన పర్సనల్ వాళ్ళే ఉంటారు,
ఓకే. జానీ మా అంటే సాంగ్ ఇక్కడ అనగానే ఏం జరుగుతుందంటే ఆల్రెడీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది తెలిసి కూడా ఆ, సో నెక్స్ట్ ఫ్యూచర్ ఛాన్సెస్ కోసం వాళ్ళు ఏ మాస్టర్ తో సపోర్ట్ గా ఉంటే ఆ, మనకి ఫ్యూచర్ బాగుంటుంది, అందుక ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయని డాన్సర్స్ ఆలోచన. అంతే మేడం. ఓకే. పక్క ఓకే. వాళ్ళ ఆలోచన కట్టే మరి. కానీ ఉమ్, కొంతమంది ఆరోపణ ఉమ్, ఏంటంటే ఉమ్, ఇప్పుడు ప్రెసిడెంట్ సుమలత గారు ఉమ్, సో ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఉమ్, ఆమె డెసిషన్స్ ఏమైనా సరే ఉమ్, ఆమె మాట్లాడాలి, ఉమ్. ఆమె చెప్పాలి. జానీ మాస్టర్ ఎందుకు వస్తున్నారు, లేదంటే అట్ ద సేమ్ టైం శేఖర్ మాస్టర్ ఎందుకు వస్తున్నారు అని కూడా వినిపిస్తుంది. అదే సో దీన్ని మీరు ఏ విధంగా సో ఇప్పుడు మాట్లాడతారు? శేఖర్ మాస్టర్ రాలేదు ప్రేమ్లకి, ఉమ్, మొన్న వచ్చాడు వెళ్ళిపోయింది. ఉమ్, జానీ మాస్టర్ ఎందుకు వస్తానంటే మొత్తం కథ నడిపించేది జానీ మాస్టర్. ఉమ్, కథ నడిపించేది జానీ మాస్టర్. ఉమ్, ఆయనకు ఈ షోకి ఎక్కువ ఏది అరవటము కొట్లాడటము ఇవన్నీ కామన్ అవి ఉమ్, ఉమ్, అతని దృష్టిలో. అంటే ఇప్పుడు అరుస్తాడు మళ్ళీ వచ్చి పక్కన కూర్చుంటాడు. ఉమ్, ఆ టైపు మెంటాలిటీ జానీ మాస్టర్ది. ఓకే. డిఫరెంట్ మెంటాలిటీ. ఉమ్, ఇప్పుడు ఒక మాట మాత్రం గంట సేపు ఒక మాట మాట్లాడతాడు అతను. ఉమ్, స్టాండర్డ్ మీద లేడు, ఉండడు ఉమ్, ఉండడు అందుకని వాళ్ళ భార్య సుమత గారు ప్రెసిడెంట్ కాబట్టి అతను లీడ్ చేసుకుని ప్రేమలోకి వస్తున్నాడు. ఓకే. వాస్తవం అది. లేకపోతే అతను మా సంస్థ ఒక మెంబర్, జానీ మాస్టర్ ఒక మెంబర్ మాత్రమే. ఉమ్, ఇది రాకూడదు యాక్చువల్గా. ఉమ్, మేడమే మొత్తం లీడ్ చేయాలి. ఉమ్, ప్రెసిడెంట్ ఎవరు? సుమత మాస్టర్. ఆమె మాస్టర్ అదిలే మన మధ్య. ఉమ్, ఉమ్, సుమత ప్రెసిడెంట్. ఓకే. సో ఆమెనే చూసుకోవాలి మొత్తం. ఉమ్, కాకపోతే ఇప్పుడు ఎవరైనా మనం లేడీస్ని గౌరవిస్తారు. అవును. అంత ఇప్పుడు యాక్చువల్ అయితే వేరే అంటే కొట్టుకుండేవాళ్ళు. ఉమ్, ఉమ్, ఆ ప్లేస్లో ఒక అబ్బాయి ఉంటే కొట్టుకుండేవాళ్ళు, ఆఫీసుకు తాళం వేసేవాళ్ళు. 2 వర్గాలు ఉమ్, ఇప్పుడున్న పొజిషన్లో. ఉమ్, కానీ లేడీ కాబట్టి, మేడం కాబట్టి, ఒక మాస్టర్ భార్య కాబట్టి అందరూ గౌరవించి చూస్తూ ఉన్నారు. ఓకే. దాన్ని వీళ్ళతో ఏదో అనుకొని ఆమె ఇంకా వైలెన్ చేస్తుంది ఈ ఉమ్, మ్యాటర్ని. ఉమ్. మేడం ఏదైనా కానీ సమస్య. నిజానికి ఆమె వచ్చినప్పటి నుంచి కూడా ఉమ్, చాలా వరకు డాన్సర్స్ కి ఉమ్, మన రామ్ చరణ్ గారి ఉపాసన గారి దగ్గర కూడా ఉమ్, 40 lakhs తీసుకొచ్చింది. ఉమ్. సో డాన్సర్స్ కి ఆమె హెల్ప్ అయ్యే విధంగానే చేస్తుంది. సో అందులో భాగంగానే అని అనుకోవచ్చు కదా. అంటే ఎందుకు మీరు మేబీ యుగో ఉండొచ్చు, బట్ అది ఇది జరగడం వల్ల మీరు యుగోని అంటగట్టున్నారు అని కూడా పోర్ట్రే అవుతుంది కదా. ఓకే మేడం, మంచి క్వశ్చన్. యాక్చువల్గా ఆ పోస్ట్లో నేను ఉన్నా కూడా నేను తెస్తా, ఉమ్, గుర్తుపెట్టుకోండి. అలా జానీ మాస్టర్ చూసి ఆ హీరో గారు రామ్ చరణ్ గారు ఇవ్వలేదు మేడం. ఓకే. ఇది తప్పు పడుతుంది పాయింట్. నేను ఉమ్, ఒక డాన్స్ మాస్టర్, ఫేవర్ మాస్టర్, వాళ్ళ మిస్సెస్ ప్రెసిడెంట్, ఉమ్, డాన్సర్ల అభివృద్ధి కోసం ఇచ్చిండు ఆయన. వాళ్ళకు కూడా ఇది మైల్ రాయి వాళ్ళకు. ఉమ్. ఇక్కడ సో నేను అంటే మీరు జానీ మాస్టర్ చూసి లేదంటే సుమలత లేదు గారిని లేదు చూసి లేదు ఇవ్వలేదు. సంస్థ కోసం ఇచ్చారు వాళ్ళు. మరి ఇప్పటి వరకు కాకపోతే ఇవ్వలేదేంటి? జానీ మాస్టరు ఆయన వాళ్ళ భార్య ప్రెసిడెంట్ కాబట్టి, ఆయన కూడా ప్రెసిడెంట్ కాబట్టి ఉమ్. ప్రజల కోసం అడిగిండు ఆ హీరో గారిని. మీరు అరే అంటున్నారు కదా ఇప్పుడు ఆ, జానీ మాస్టర్ గురించో లేదంటే సుమలత గారు ప్రెసిడెంట్ గా ఉమ్, ఉన్నారనో ఉమ్, రామ్ చరణ్ గారు వాళ్ళు సపోర్ట్ చేయలేదు ఉమ్, అంటున్నారు. yes, జస్ట్ డాన్సర్స్ యొక్క కష్టాలు చూసి ఇచ్చారు అంటున్నారు. yes. బట్ ఇన్ని సంవత్సరాల నుంచి యూనియన్ నడుస్తుంది, ఎంతో మంది ప్రెసిడెంట్లు ఉన్నారు. సో మీరు కూడా సెక్రటరీగా వర్క్ చేశారు. సో ఇప్పటి వరకు చేయని వాళ్ళు ఇప్పుడు చేశారంటే అది వీళ్ళ కష్టమే ఉంటుంది కదా, వీళ్ళు అడగడబట్టే కదా ఇచ్చారు. ఇది మాత్రం ఉమా మేడం. ఉమ్, అయితే ఇంతవరకు పెద్ద మాస్టర్ ఎవరు పోటీ చేయలేదు మేడం, పోటీ చేయలే. ఉమ్, అసలు రన్నింగ్ బిజీ మాస్టర్ ఎవరు పోటీ చేయరు. ఓకే. ఖాళీగా ఉన్న మాస్టర్లు, ఖాళీగా ఉన్న డాన్సర్లే లీడర్షిప్ చేస్తారు. దీంట్లో ఖాళీగా ఉంటారు కాబట్టి. ఉమ్, ఫస్ట్ టైం జానీ మాస్టర్ ఆ కోరిక మేము తీర్చాం ఉమ్, అని అడిగాడు. అన్నా నేను ఇట్లా, మా నాన్న లారీ డ్రైవరు నెల్లూరులో, ఉమ్, మా లారీ డ్రైవర్కి ప్రెసిడెంట్ మా నాన్న, నాకు కూడా చేయాలన్నా అంటే నేనే దింపిన 10 ఏళ్ళ క్రితం జాయిన్. ఓ ఓకే. నా డబ్బులు కట్టి ఫెడరేషన్లో నామినేషన్ ఇచ్చి నేను కట్టి చేయించిన. ఆహా. తర్వాత కొన్ని కారణం వల్ల మాస్టర్ వద్దులే మాస్టర్ ఈ సంవత్సరం డ్రాప్ అయిపో అంటే ఇవ్వాలి వినలేదు. ఉమ్, ఎన్ని వచ్చినావు? 20 ఓట్లు వచ్చినాయి. 20 ఓట్లు జానీ మాస్టర్ కి. ఓకే. 500 ఓట్లకు. ఉహుం, ఉమ్, అంటే చెప్తున్నా అట్లా ఆ కోరిక ఆయన తీర్చుకున్నాడు ఈ మధ్య. ఉమ్, తీసుకున్నామంటే ఇదయింది. ఉమ్, అయితే నేను ఏం చెప్పానంటే నేను పోస్టులను కూడా ఒక హీరోకి వెళ్ళి, ఉమ్, సార్ ఇట్లా మా ఇన్సూరెన్స్ చేసుకోవాలి ఉమ్, అంటే కంపల్సరీ ఇస్తారు. ఉమ్, ఎందుకంటే మేము నిరంతరం ర్యాప్లో ఉంటాం డాన్సర్స్. ఉమ్. వాళ్ళకు కూడా సమాజ సేవ చేయాలని వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ నిజానికి ఇందులో ఏంటి అంటే జానీ మాస్టర్ చాలా వరకు రామ్ చరణ్ గారికి వర్క్ చేశారు. అవును, సో ఆయన ఒక యూనియన్ లో ఉన్నారు. ఆయన Yes. వైఫ్ జనాలకి ఏదో చేద్దాం, అదే డాన్సర్స్ కి ఏదో చేద్దాం అనుకోవడం వల్ల ఇచ్చి ఉంటారు. బట్ ఎవరున్నా ఇస్తారు అనేది మాత్రం కొంచెం కాదు మేడం, ఇది నేను ఒప్పుకొని పాయింట్ని. ఉమ్, ఎవరున్నా ఇస్తారు అంటే ఇప్పుడు నన్ను రేపు నేనుంటే నేను మరి చేస్తాను ఇప్పుడు మేడం. ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న ప్రెసిడెంట్లు ఎవరు కాకపోతే ఎందుకు హీరోస్ పెద్ద దగ్గరికి మాస్టర్ వెళ్ళి కదా మేడం, అడగలేదు? ఉమ్, అందరు చిన్న మాస్టర్ పోస్ట్ ఉన్నారు. ఉమ్, పెద్ద మాస్టర్ ఒకడే అయిండు. అందుకోసమని ఆయన కూడా వాగ్దానం ఇచ్చాడు ఎలక్షన్లో. ఉమ్, నేను మీకు ఇద్దేస్తా అద్దేస్తా అని చాలా వాగ్దానాలు ఇచ్చాడు. ఉమ్, ఇది ఒక రాజకీయ మలుపు జరిగింది కథ. ఉమ్,
ఆ మలుపులో ఇది ఒక భాగం. ఓకే. సో ఇది ఆయన 2 ఇయర్స్ బ్యాకే మాట ఇచ్చాడు. ఎవరు మన జానీ మాస్టర్. అది మొన్న అయింది. ఏది 40 లాక్ ఇచ్చింది మొన్న. పెద్ద సినిమా లాస్ట్ సాంగ్ వేసేటప్పుడు అవును. ఇచ్చాడు అమౌంట్ 40 లాక్. ఆ! అంటే అంతకుముందు ఉన్న చిన్న చిన్న మాస్టర్స్ ఉన్నారు. హ్మ్. అంత పోలే మాకు అవసరం రాలేదు. హ్మ్. ఇన్సూరెన్స్ మేమే చేపిస్తాం. మా డబ్బులతో చేపిస్తాం. మా దగ్గర డబ్బు కూడా ఉంది మేడం. హ్మ్. మా దగ్గర డబ్బు ఉంది. హ్మ్. ఇప్పుడు ఈయన మొన్న ఏదో 80 లాక్ ఇచ్చా అంటున్నాడు. అది అవసరం లేదు. ఎవరేమన్నా నేను? మా దగ్గర ఉంది కదా! ఆయన మీరు తెచ్చారు 40 లాక్ చాలు. హ్మ్. మీ సహకారం బాగుంది. హ్మ్. మీ ఊరు మనీ ఎందుకు ఇస్తారు మాకు? హ్మ్. ఇదేదో చేద్దాం అనుకుంటున్నారు కాదు. డాన్సర్స్‌కి. అబ్బో! ఇక్కడ ఇది ఒక మీడియా రాజకీయం. నేనొక షో ఆఫ్ షో అంటారా? షో ఆఫ్‌కి ఎవరైనా 18 లక్షలు కాదు మేడం. ఊరికే అతనికి వదులుకుంటారా? మైలేజ్ మేడం. ఆ! కొన్ని ఉంటాయి లాజిక్‌లు. ఆ! చాలా మంది కొంతమంది మాస్టర్‌లు షోలలో నేను ఇంత ఇస్తున్నా ఒక డాన్సర్‌కి అంటుంటారు. అవును. అదంతా స్క్రిప్ట్ అది. అంటే ఇవ్వరా? జస్ట్ చెప్పడం వరకేనా? ఇచ్చారా మీకు? ఏది? ఇ ఇప్పుడు ఇచ్చారు గదా! చెక్ ఇచ్చారు. నేను చూపిచ్చారు. ఆ! ఇంకా అకౌంట్ ఇవ్వలేదు. ఓకే. అంటే నేనేమంటానంటే మీరంత కూడస్పిల్లలు కాదు కదా! మీరెందుకు ఇస్తారు? హ్మ్. నేను 10 లాక్ తెచ్చాను. హ్మ్. 20 మన ఈయనలు తీసి ఇవ్వండి అంటే అయిపోయి క్లోజ్ మ్యాటర్. హ్మ్. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది. ఇన్సూరెన్స్ ఆగిపోయి. హ్మ్. మా దగ్గర డబ్బు ఉంది కదా! తీసి మీరు 20 లాక్ తీసేసి 60 లాక్ కట్టొచ్చు కదా మేడం. హ్మ్. ఇప్పుడు మీరు కష్టపడి పని చేస్తున్నారు. హ్మ్. ఒక 9 నెలలు పెద్ద సినిమా చేసినా 9 నెలలు హ్మ్. దానికోసం కష్టపడినా అని చెప్తున్నారు. హ్మ్. వచ్చింది 18 లక్షలు అంటున్నారు. హ్మ్. మీకు అవసరం ఉంటది కదా! ఎందుకు లేనప్పుడు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే వాళ్ళ వైఫ్ ప్రెసిడెంట్ గాబట్టి వాళ్ళ వైఫ్‌కే కదా క్రెడిట్స్ ఒస్తాయి. ఇక్కడ మీరు పెడితే తిని తర్వాత ఆ పైనేమో తిట్టుకుంటా మేడం. గుర్తుపెట్టుకోండి విషయం. హ్మ్. ఈరోజు అలా ఉంది. హ్మ్. ఎవడైనా సరే రోజు అన్నం పెడుతుంటే వాడేం పెట్టలేరా అంటారు. ఆ! ఇప్పుడు మీరన్నారు సమాజం అలా గదా! ఉంది. మీకంటే మేబీ హ్మ్. మీకు డబ్బుంది అంటున్నారు హ్మ్. కాబట్టి హ్మ్. మీకు యూజ్ అవ్వకపోవచ్చు. హ్మ్. బట్ డాన్సర్స్‌కి చాలా మంది అందరూ ఉన్న వాళ్ళే హ్మ్. ఉండాలని రూల్ లేదు కదా! హ్మ్. సో, లేని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా! సో, ఆ మేడం ఉద్దేశ్యంతో ఇచ్చుండొచ్చు వాళ్ళందరికీ కదా! మేడం అందరికీ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ కోసం హ్మ్. అడిగితే జానీ మాస్టర్ రామ్ చరణ్ గారు ఇచ్చారు. హ్మ్. వాళ్ళ అంత అంత ఆయన ఇవ్వగలుగుతాడు రామ్ చరణ్ గారు. హ్మ్. కానీ మీకు కూడా బరువు తేలేలని ఆయన తగ్గించాడు ఒక 20 లక్షలు ఓకే. ఓకే. మీరు పెట్టుకోండి అని. ఆ! ఇది వాస్తవం ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే. హుహుహు. హ్మ్. మరి అలాంటప్పుడు మా దగ్గర డబ్బుంది కదా! హ్మ్. నువ్వెందుకు నేనే ఇస్తా అని ఈయనకు మేడం ఎక్కువ సోకులు. హ్మ్. హ్మ్. స్టేజ్‌ల మీద అక్కడ ఇక్కడ అందరి ముందు హ్మ్. కొంచెం అరిచేసి హ్మ్. ఆయన సాధ్యం కాదు మేడం. హ్మ్. సాధ్యం కాదు. హ్మ్. సో, ఇప్పుడు ఏం హ్మ్. జరుగుతుంది? అంటే ఇప్పుడు ఆ 10 ఇయర్స్ వరకు ఆయన పోటీ చేయకుండా చేసేసారు. హ్మ్. అంటే అది కన్ఫర్మ్ అయిపోయిందా? ఆయన 10 ఇయర్స్ వరకు అంటే పోటీ మినిట్స్‌లో చేయకుండా? రాశారు మేడం. హ్మ్. మినిట్స్ రికార్డ్ అది. అంటే హ్మ్. ఎఫ్ఐఆర్ అయినాక ఏ సీఎం వచ్చినా ఎవరేం చేయరు ఆ కేసులు ఏ కేసే సరే. ఓకే. ఇది కూడా అంతే. అది హ్మ్. అంత రికార్డ్ ఉంటదది. హ్మ్. నోటి మాట వేరు, రైటింగ్ వేరు. హ్మ్. అది తప్పని నేను అంటున్నా. కక్ష కట్టి ఓకే. చేయొద్దు అట్లా మనుషుల్ని. హ్మ్. హ్మ్. ఎప్పుడు ఎవరేమైందో తెలియదు మేడం. హ్మ్. సో, అంటే ఇప్పుడు సతీష్ గౌడ్ అనే ఆ! వ్యక్తి ఫ్రాడ్ చేస్తున్నారని తెలిసి కూడా సుమలత గారు ఆయన మీద ఏమి యాక్షన్ లేదు తీసుకోలేదా? మేడం. ఒక 50,000 ఫైన్ ఏశారు. ఫైనేసారు. 1 మంత్ సస్పెండ్ చేశారు. ఆహా! అది అతను సాంగ్ చేసుకుంటున్నాడు. అంటే ఆ! అతను డాన్స్ ఆడడు. ఆ! పెద్ద మనిషి కొంచెం. హ్మ్. హ్మ్. మన ఇన్‌చార్జ్‌గా అంటే కోఆర్డినేటర్ అంటారు. హ్మ్. ఆయన చెన్నై డాన్స్ మాస్టర్, హ్మ్. ప్రేమ్ నరసింహ మాస్టర్‌కు అతను ఇన్‌చార్జ్. హ్మ్. అతని ఓకే. అతని ఇన్‌చార్జ్. హ్మ్. సో, అతనికి తప్పులు చాలా అలవాటయిపోయింది. ఎవరు పట్టుకోలేదు. హ్మ్. అది ఎందుకో కొన్ని కారణం వల్ల ఇప్పుడు దొరికిండతను. ఓకే. మొన్న 'పారడైజ్' సినిమాకు. హుహు. హ్మ్. 'పారడైజ్' సినిమాకు ఒక 3,00,000తో బిల్ ఎక్కువేసిండు. హ్మ్. ఎక్కువేస్తే అక్కడ దొరికిపోయాడు. దొరికిపోతే మొత్తం చిట్టా తీస్తే తప్పది అతనియే. హ్మ్. ఎవరు పోస్ట్‌లో ఉంటే వాళ్ళకు ఇట్లా ఇస్తున్నాడు. అప్పుడప్పుడు పెట్టుకో అని తెలియకుండా. నువ్వు ఇచ్చేది నాకేం తెలుసు మేడం. హ్మ్. నువ్వు ఇస్తున్నావు తీసుకున్నా. జేబులో పెట్టుకున్నా. హ్మ్. అది ఆ తెలియకుండానే ఎలా దొంగ ఉంటుంది? డబ్బులని తీసుకునే వాళ్ళకి ఎలా తెలియకుండా ఉంటుంది సార్ అదే మరి? ఎక్కడో కొంచెం ఆ! అది ఉందిలే. ఆ! అది ఉంది కానీ అసలు మెయిన్ దొంగ నువ్వు కాదు మేడం. హ్మ్. హ్మ్. సో, అది కూడా కరెక్టే. అంటే హ్మ్. ఆయనని హ్మ్. ఏమి శిక్షించకుండా ఇప్పుడు ఆయనకే శిక్షేసారో సేమ్ ఈయనకు కూడా అదే ఆ! వెయ్యాలి. ఈయనకి ఇప్పుడు ఎక్కువేసి ఈయనకి ఈయనకి 10 తక్కువ ఏళ్ళు వేయడం ఆయన కూడా కరెక్ట్ 10 కాదు. ఏళ్ళయి. హ్మ్. హ్మ్. అసలు దొంగకేమో నువ్వు తీసేసినావు. హ్మ్. ఈయనకి కక్ష కట్టి 10 ఏళ్ళు అని రాసినావు. కానీ ఈయన సెక్రటరీ అయ్యుండి తప్పు చేసాడు. ఆయన నార్మల్ డాన్సర్ తప్పు గదా! ఇప్పుడు చేయలే. మళ్ళీ నోటీస్ పాయింట్ అది. ఆ! గతంలో తప్పు చేసిండు. ఓకే. ఇప్పుడు ఈ వచ్చినాక చేయలేదు మేడం. హుహు. ఇంగ సెక్రటరీగా ఉన్నప్పుడు తప్పు చేయలేదంటారు. కాదు. అతను ఓకే. అప్పుడు సెక్రటరే. ఆ! కానీ మీరొచ్చినాక ఆహా! సుమత మేడం వచ్చినాక ఓకే. తప్పు జరగలేదు. హ్మ్. అసలు పాయింట్ అది. ఓకే. ఇప్పుడు చూసే వాళ్ళకి మీడియాలో హ్మ్. నేనున్నప్పుడు తప్పు చేశానని అనుకుంటున్నారు. ఆమె క్లారిటీ ఇవ్వట్లేదు. హ్మ్. ఇప్పుడు చూపిస్తుంది ఒక బుక్కు. హ్మ్. ఇట్లా అంటుంది. హ్మ్. ఇదిగో బుక్ ఉంది అంటుంది. కానీ మీడియా ఉంది కదా! తీ ఏ కంపెనీ, ఏ హీరో, ఏ మాస్టర్ ఇలా హ్మ్. చూపించు. హ్మ్. ఎందుకు చూపిస్తలేవు? హ్మ్. చెప్పు మేడం. నాకు ఆన్సర్ చెప్పండి మీరు. హ్మ్.
అంటే ఇప్పుడు ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయి అంటుందో, సో ఆ ప్రూఫ్స్ పట్టుకొని చాంబర్ దగ్గరికి వెళ్ళిన తర్వాతే బై ఎలక్షన్ పెట్టాను అని చెప్తున్నారు కదా! సో అవి కన్సిడర్ చేయకుండానే మరి వాళ్ళు ఎలా చెప్తారు బై ఎలక్షన్‌కి ఓకే చెప్తారు? ఎవరు మేడం? చాంబర్ వాళ్ళు. మేడం ఇప్పుడు యాక్చువల్‌గా మా మా గుట్టు ఇప్పుడు చాంబర్‌లో పెట్టింది. అవును. ఎవరు? ప్రెసిడెంట్ సుమలత గారు. అవును. యాక్చువల్‌గా అది మా ఏరియాలోనే మేము గుట్టు ఇప్పుకోవాలి. అది క్లియర్ చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు వాళ్ళు మాకు పని ఇచ్చేవాళ్ళు ప్రొడ్యూసర్లు. మేము వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు మేము కష్టపడితే. సో ఇప్పుడు మేము దొంగ అయిపోయాం వాళ్ళ దగ్గర. ఇప్పుడు రేపొద్దున ప్రతిదీ ఇచ్చే డబ్బు కూడా ఇవ్వరు మేడం రేపొద్దున. ఇవ్వరు. మీరు ఫ్రాడ్ చేస్తున్నారు. ఇంక రేపటి నుంచి జూనియర్స్ లాగా లెక్కేస్తారు. 1, 2, 3, 4 ఒకప్పుడు 100 మంది డాన్సర్స్ ఉంటే అసలు ఎవరు అడిగేవాళ్ళే కాదు ఏమైనా కూడా. ఇప్పుడు ఒకప్పుడు జూనియర్స్లో కౌంట్ వేసేవాళ్ళు. ఇప్పుడు మేము కూడా జూనియర్స్ అయిపోయాం. ఇప్పుడు అంటే వీళ్ళు తప్పు చేస్తున్నారు. లెక్క ఏంటి డాన్సర్లని? అసలు వీళ్ళు ఎక్కువ మంది తక్కువ వేసుకుంటున్నారా? ఇట్లా తక్కువ వేసుకుంటున్నారా అనేది ఇప్పుడు. సో ఒకసారి వాళ్ళ నోటీస్ లోకి వెళ్తే ఎవ్రీథింగ్ మళ్ళీ వాళ్ళు అదే దొంగలు చూసినట్టు చూస్తారు అని మీ బాధ. అంతే మేడం. ఆ పరువు తీసింది తెలుసా? సుమలత మేడం మా పరువు తీసింది. ఈయన సమస్త పరువు బయట పెట్టేసింది. ఇప్పుడు ఆమెమో నేను జంతువు అనుకుంటుంది. నీ విషయంలో జంతువుని మేము కాదనట్లేదు, కానీ నువ్వు మొత్తం సమస్తనే ఇప్పుడు నాశనం అయిపోతే చేస్తున్నారు మీరు. అది తెలిసా తెలియదో నాకు తెలియదు, కానీ మా పాయింట్ అది కరెక్ట్. ఆమె అలా చేయకూడదు. అది నా ఒపీనియన్. అది సో ఆమె మంచి చేయాలనుకునే ప్రాసెస్ లో మీకు అంటే మీ పరువు తీస్తుందని మీ అభిప్రాయం? 100% మేడం. ఓకే. సో అంటే సుమలత గారు ఎలా ఉంటారు సార్ ప్రెసిడెంట్ గా? ఇప్పుడు అందరికి డాన్సర్స్ వాళ్ళ ఒపీనియన్ ని షేర్ చేసుకునేలాగా ఏమన్నా సపోర్ట్ ఉంటుందా? లేదు మేడం. ఇప్పుడు మా అమ్మాయి శృతి కమిటీ మెంబర్ మొన్న గెలిచింది. ఏం మాట్లాడినా అసలు మైకే ఇవ్వట్లేదు మేడం. జనలవాడంటే లీడర్లు పెట్టి పబ్లిక్ కోసం పెడతారు, జనాల కోసం పెడతారు, జనాల సమస్యలు తెలుసుకోవడం పెడతారు, వాళ్ళ కష్టం నష్టం చెప్పుకుంటారు వాడికి వచ్చి. అదే వేదిక మేడం. పెట్టేది ఎప్పుడో 3 నెలలకు 6 నెలలకు పెడతాయి మేడం. నాకు కొన్ని కష్టం వచ్చింది నేను చెప్పుకోవాలి కదా. నువ్వు మైకి ఎట్లా పెట్టుకోలేదు? నీ కోసం పెట్టుకుంది జనలవాడి, నీ బిల్డప్ కోసమా? నువ్వు మాట్లాడానికి పెట్టుకుంది? మేం మాట్లాడానికి, జనాలు మాట్లాడని వాళ్ళు నువ్వు. రాత్రి ఏమిదైనా పర్లేదు, నా సమస్య చెప్పుకుంటే మేడం. మీరు మైక్ ఇవ్వమంటే ఇవ్వకుండా కూర్చో అంటే ఏంటది? ఇది మీ ఇండ్లా? చెప్పండి, మీ ఇండ్లా? ఇది మీ ఇంటికాడ చూసుకోవాలి. ఇది వ్యవస్థ. ఇది అంటే డాన్సర్స్ కి వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకునే అవకాశం ఇవ్వట్లేదు అంటారు. అంతే మేడం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఒక 200 మంది డాన్సర్లు వస్తే ప్రతి ఒక్కరికి ఒక అమ్మాయికి ప్రాబ్లం వచ్చింది మేడం. ప్రాబ్లం వచ్చి చెప్పుకోనికి వస్తుంది. నువ్వు మైక్ ఇవ్వరా? మీరు ఇవ్వాలి కదా. చెప్పండి నాకు. అలా సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అందుకనే మా అమ్మాయి శృతి యాంటీ అయిపోయింది. సో ఒకప్పుడు సుమలత గారికి సపోర్ట్ గా ఉండేది, ఇప్పుడు యాంటీ అయిపోయింది. ఇప్పుడు యాంటీ అయిపోయింది. ఇప్పుడు మీ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఫైనల్ గా కేవలం ఇది 1 సైడ్ మిస్టేకే కాదు, 2 సైడ్స్ జరుగుతుంది. సో ఒకరి వల్ల ఒకరికి మొత్తం డాన్సర్స్ అందరికి కూడా ఇది ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం మేడం. ఫిలిం ఫేర్ రాసిన వారు జస్ట్ మొన్న కౌన్సిల్ మీట్ 24 లీడర్స్ ని పిలిపించుకొని జానీ మాస్టర్ ఒక వీడియో వచ్చింది. ఫెడరేషన్ వద్దు, డౌన్ డౌన్ అని ఒక వీడియో వచ్చింది. అవును, శేఖర్ మాస్టర్ కూడా చెప్తున్నారు, మేము రేపు పొద్దున వర్క్ చేయాల్సింది ఫెడరేషన్ వాళ్ళతోనే, సో మీరు ఇలా చేస్తారు. అక్కడ ఆఫీస్ బయట జానీ మాస్టర్ ఆవేశంగా ఊగిపోయి ఫెడరేషన్ మాకు సంబంధం లేదు, ఫెడరేషన్ బయల ప్రకారం మీ ఇంటర్నల్ గా మమ్మల్ని కలగజేసుకోవద్దు, ఒక పాయింట్ ఉంది అని వెనక డౌన్ డౌన్ అని చేస్తున్నారు వాళ్ళ మనుషులు. అది చాలా ప్రమాదం మేడం. అది 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 ఫెడరేషన్ అంటే మాకు అందరికి తల్లి అంటే. అది వాళ్ళు ఉంటేనే మేము ఉన్నాం, మేము ఉంటేనే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మీకు వర్క్ ఇస్తారు అంటే వర్క్ వాళ్ళెవరు, వాళ్ళు చేపిస్తారు. ఇప్పుడు మాకు ఏ పేమెంట్ పెరగాలన్నా ఎప్పుడు పెరగాలి, పెంచాలి అనేది వాళ్ళకి తెలుసు. ఈ రోజు పాన్ ఇండియా మాస్టర్ జానీ మాస్టర్ దగ్గర అయిందంటే కారణం వాళ్ళు. ఒకప్పుడు మేము ఇక్కడ హైదరాబాద్ వేసేయాలి మేడం, హైదరాబాద్లో పనిచేసేవాళ్ళని. తర్వాత విజయవాడ వెళ్ళాం, గుంటూరు వెళ్ళాం, వైజాగ్ వెళ్ళాం, వేరే స్టేట్ వెళ్ళాం. ఇదంతా వాళ్ళ సహకారంతో జరుగుతుంది. ఇప్పుడు నేషనల్ లెవెల్ వెళ్తున్నాం, అంటే ఇండియా లెవెల్ వెళ్తున్నాం. ఇప్పుడు ఫారిన్ వెళ్తున్నాం, ముంబై ఫారిన్ వెళ్తున్నాం, దుబాయ్, అమెరికా వెళ్తున్నాం. ఒకప్పుడు ఆ రూల్ లేదు. అది చేసేది ఎవరు అనుకున్నారు? మన ఫిల్మ్ ఫెడరేషన్ వాళ్ళు మేడం. ఎవరితో కలిపి? ఆల్ స్టేట్ తో కలిపి. సో మరి డాన్సర్స్ కి ఇంత మంచి జరుగుతుంది ఫెడరేషన్ వాళ్ళతో అంటే మరి ఎందుకు జానీ మాస్టర్ దాన్ని వ్యతిరేకిస్తున్నారు? అది కొంచెం అనుకోకుండా ఆవేశంలో ఫ్లోలో అనేసాడు. అంటే ఇంటెన్షన్ ఏం లేదు. ఏం లేదు ఆవేశంలో అనేసాడు. అది హల్చల్ అయిపోయింది. అదొక్కటి.
అది వాళ్ళు చూశారు. ఉమ్. సో ఈమె కూడా కొంచెం ఎవరో చెప్పిన మాట లేని సుమలత అసలు గారు. యాక్చువల్గా ఆమెకు జీరో ఎనర్జీ మేడం. మ్మ్హ. ఆమెకు జీరో ఎనర్జీ. ఉమ్. ఆమె ఒక అప్పుడెప్పుడో డాన్సర్. ఓకే. యాక్చువల్గా ఒక లీడర్ అవ్వాలండి మేడం, ఉమ్. ఫస్ట్ కమిటీ మెంబర్ అయి ఉండాలి. ఉమ్. కమిటీ మెంబర్గా 5 years డాన్సర్ చేసి ఉండాలి. ఓకే. ఉమ్. సెక్రటరీ అవ్వాలంటే ఒక 5 years కమిటీ మెంబర్ అయి ఉండాలి. ఓకే. ఉమ్. సో అలా అలా మెట్టి ఇవేవి మెట్టి అంటే ఎందుకంటే ఇవేవి లేవా ఇవన్నీ సుమలత ఏమి లేవు. డైరెక్ట్గా ప్రెసిడెంట్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే ఉమ్. ఇప్పుడు ఒకప్పుడు రూల్ ఉంటుంది. ఉమ్. ఇప్పుడు ఒకప్పుడు మొన్న దాకా మాస్టర్ ఉండాలి మేడం. ఉమ్. ఇది ప్రెసిడెంట్ పోస్ట్ ఓన్లీ మాస్టర్కే. ఉమ్. ఒకప్పుడు ఫైటర్ లో రాజు మాస్టర్ ఉండేవాడు మేడం. ఉమ్. ఓకే. ఆ పోస్ట్ గౌరవంగా ఆయనకి ఇచ్చేవాళ్ళు. ఉమ్. ఉమ్. అంతకుముందు ముక్కురాజు మాస్టర్ ఉండేవాడు మా ఫౌండర్. ఉమ్. ఇప్పుడు మొన్న ఎవరైనా పోటీ చేయొచ్చు, సభ్యులు ఎవరైనా సరే. ఉమ్. అదే సీనియర్ ఉండాలి, ఒక 10 years 20 ఉండాలి. ఉమ్. ఇప్పుడు మొన్న ఏమైందంటే మాస్టర్లు మనం గౌరవిద్దాం, మాస్టర్స్ ఉంటే మన ఏనుగు మంచి నేమ్ వస్తుంది, ఉమ్. బాగుంటుందని మేము తీర్మానించుకున్నాం జనరల్ వాళ్ళు. ఓకే. జస్ట్ జాయినింగ్ మాస్టర్ బిఫోరే ఓకే, అర్థమైంది ఇప్పుడు. ఒక మాస్టర్ పోస్ట్ ఉండాలి. ఉమ్. కానీ సుమలత గారు ఇవేవి లేరు అండ్ 5 years ఇందులో కూడా లేరు, ఏ- మాస్టర్ కూడా కాదు, ఏం కాదు. రీసెంట్ గా మాస్టర్ మొన్న అయ్యారు. మాస్టర్ అయింది. సో మరి ఇవన్నీ తెలిసే కదా మీరే కదా ఓటేసి గెలిపించారు. సో మరి మీరు గెలిపించినప్పుడు మళ్ళీ మీరే అండం తప్పు కదా అలాగా. నేనంటే ఇప్పుడు ఈ విషయం వచ్చింది కాబట్టి ఆమెకు అంత నాలెడ్జ్ లేదని చెప్తున్నా. ఉమ్. ఈ పాయింట్ ఆఫ్ తో ఉమ్. విషయం వచ్చింది కాబట్టి ఉమ్. గెలిపించింది మేమే. ఉమ్. ఇది వేరే పర్సన్, ఆపోజిట్ పర్సన్ కొంచెం కట్టలే అని చెప్పి ఇవన్నీ గెలిపించారు జానీ మాస్టర్ వైఫ్ అని. కంపారిటివ్లీ బెటర్ అనుకున్నా. బెటర్. ఉమ్. దాంట్లో నువ్వు ఇంకా బెటర్ చేయాలి కదా మేడం. ఉమ్. లేట్ అంటే సమస్య వస్తాయి. కొంతమంది తిడతా ఉంటారు, నైట్ తాగి ఫోన్ చేస్తారు, నాకు పని చెప్పలేదు, నేను పని చేసుకుంటే నాకు ఒక 10,000 పేమెంట్ వచ్చేటి, ఉమ్. నువ్వు ఉమ్. చెప్పడం వల్ల నాకు లాస్ అయిపోయినా, ఉమ్. ఏదో బాధ ఉంటుంది కదా మేడం. ఓకే. సో ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు జానీ మాస్టర్ కి అయితే ఇప్పుడు మేడం ఇప్పుడు అంటే ఆమె ఇప్పుడు మేడం గారు వినట్లేదు. నువ్వు అంటే లెటర్లు రాస్తూనే ఉంది, ఆ లెటర్ ఈ లెటర్ మొత్తం. యాక్చువల్ అది ఉల్లంఘన, మన ఉల్లంఘన. ఫెడరేషన్ మనం గౌరవించి వాళ్ళు చెప్పింది చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వాళ్ళు ఫెడరేషన్ కలిసి పనిచేయమంటే, నువ్వు దొంగ కావచ్చు మేడం, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎవరిని కట్టలేని చెప్పట్లేదు, చిన్న చిన్న మిస్టేక్ అయితే ఉంటాయి కామన్గా. సినిమా అంటేనే అది వ్యాపారం. అయితే వాళ్ళు ఏంటి కలిసి పని అంటే, నేను దొంగలతో పని చేయాలనా అంటే మీరు దొంగలు సపోర్ట్ చేస్తారా అంటే వాళ్ళకి క్వశ్చన్ వేస్తుంది మేడం. ఒక పెద్ద మనిషి కాకపోతే మేడం, ఒక పంచాయతీ వాళ్ళ మాట ఆ ఊరి పెద్ద మనిషి వినాలా లేదా మనం? వినాలి. వినాలా? మరి ఎందుకు వినట్లేదు? నువ్వేం పెద్ద లైఫ్ లాంగ్ ఉండే పెద్ద మనిషి అది. మన ఏనుంటే అది ఉంటుంది ఫెడరేషన్, మనకి పెద్ద దిక్కు. ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళే మన పంచాయతీ తెలుసాలి. 24 years ఒక మా ఏను కాదు మేడం. మళ్ళీ అలాంటి వాళ్ళు నువ్వు తిరస్కరిస్తాను చెప్పండి, మీకు ఏం అనుభవం ఉంది? అనుభవం లేకనే చేస్తున్నారు ఇదంతా. అనుభవం ఉంటే చేయరు మీరు చేయరు. అనుభవం లేదు కాబట్టి వాళ్ళ లోతుపడి గ్రహించలేకపోతున్నారు మీరు. బట్ జానీ మాస్టర్ తెలుసు కదా వాళ్ళ గొప్పతనం ఏంటి, వాళ్ళ వల్ల డాన్సర్స్ కి ఏం యూజ్ ఉంటుంది, యూనియన్ కి ఏం యూజ్ ఉంటుంది. అయితే ఆయన ఆవేశం అనేసాడు మేడం, ఆయన ఆవేశం అనేసాడు. మళ్ళీ పోయి సారి ఎత్తులు పోయి గంటకి ఎత్తులు పోయి అన్న ఇది అనేసాడు అంటాడు. అతను ఒక డిఫరెంట్ మెంటాలిటీ జానీ మాస్టర్. ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో అంతే అది. సో ఫెడరేషన్ వల్ల డాన్సర్స్ కి చాలా. ఇప్పుడు వాళ్ళు మీటింగ్ పెట్టుకొని అడిగారు, ఎవరిని అడిగారు నిన్న, సుమలత మేడం గారిని, ఈ వర్గాన్ని విన్నారు, పంపిస్తారు. వాళ్ళు ఏదో డిసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఇమీడియట్గా మీరు మీటింగ్ పెట్టుకొని మేము వస్తామని చెప్పారు మేడం. మేము వస్తాము, దాంట్లో పెద్దలు కొంచెం బిగ్ బిల్ 24 years ఉండే కొంచెం పెద్ద డైరెక్షన్ కానీ రైటర్స్ యూనియన్లో కానీ కొంచెం బిగ్ బిల్ వచ్చి పని చేస్తామని చెప్పాను. చెప్తే ఈ అమ్మాయి నోడు పంపించింది, మీరు ఎందుకు వస్తారు, ఆల్రెడీ తీర్మానం చేశాను, మీ మాట నేను అని పంపించింది. ఇట్లా ఉందని చెప్పి వాళ్ళు ఆ వీడియో చూసి జానీ మాస్టర్ నోటిచ్చిండ్రు. 7 రోజుల్లోపు మీరు వివరణ ఇవ్వాలి, మీరు ఫెడరేషన్ ఇట్లా దూషించారు కాబట్టి మీరు వివరణ ఇవ్వాలి, ఇవ్వకపోతే మొత్తానికి బ్యాన్ చేస్తారు. ఇక్కడే కాదు మేడం, ఆల్ స్టేట్స్ అంత ఫాలో ఉంటాయి ఫెడరేషన్కు. ఈ జానీ మాస్టర్ అని కాదు, ఒక హీరో మా మాట లేదనుకో ఆ హీరోని కూడా బ్యాన్ చేస్తాం. ఎందుకంటే ఏదైనా సంథింగ్ అయిందనుకో ఒక హీరో గారికి మా మాట వినలేదనుకో, ఇక్కడ ఏసైనా బొంబాయి పోతాడు, అక్కడ షూటింగ్ అవుతుంది. అక్కడ మేము ఒక కంప్లైంట్ ఇస్తే ఆ ఫెడరేషన్ ఆపుతుంది, పోయి పోనీ చిరంజీవి గారిని కూడా ఆపుతుంది. మా వర్కర్లకు అన్యాయం చేస్తే అక్కడ ఆ ఫెడరేషన్ పోయి, సార్ మీ మీద వాళ్ళు నాన్ కోఆపరేట్ చేస్తారు సార్. అంటే ఆ హీరోకి మీరు వర్క్ చేయరు, ఏ సాంగ్ కి డాన్స్ వాళ్ళు అక్కడ ముంబై కూడా ఆపేస్తారు మేడం, మన ఇక్కడే కాదు, అక్కడ డాన్సర్స్ కూడా చేయరు, ముంబైలో ఆపేస్తారు వాళ్ళని. అంటే అంత
కలిపి Powerful. ఉంది మేడం సమస్య అది. ఓకే. అంత ఈజీ కాదు ఇది. సో అంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఒక్క మాట అన్నందుకు ఇంత ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని మీ ఆ, ఒపీనియనా? రేపు ఆ 7 రోజులపు ఎవరిని ఇవ్వలేదనుకో ఆహా. వాళ్ళు అన్ని స్టేట్లు పంపిస్తారు ఉమ్, లెటర్. జానీ మాస్టర్ని నాన్ కోఆపరేషన్ చేస్తున్నాము, మీరు అతనికి ఎవరు ఎంకరేజ్ చేయొద్దు అంటే వాళ్ళందరూ అయిపోతారు. ఓకే. ఇప్పుడు మేడం లైట్ మ్యాన్, ఉమ్, ప్రొడక్షన్, అదే ఎవరైతే ఉన్నారో ఉమ్, లైట్ మ్యాన్, టెక్నీషియన్, ఉమ్, 24 ఏళ్ళు పనిచేస్తాం సినిమాకి మేడం, ఉమ్. వాళ్ళందరూ పని చేయమంటారు. ఓకే. సో అంటే గొడవ స్టార్ట్ అయిందే వీళ్ళ దగ్గర, బట్ ప్రాబ్లం క్రియేట్ అది కూడా వీళ్ళకే అన్నమాట. కానీ ఇదంతా ఆ సుమత మేడం ద్వారానే వాళ్ళది వాళ్ళే నాశనం చేసుకుంటారు. నేను నా అభిప్రాయం అది. ఇప్పుడు ఇది ఏదో పంచాయతీ అక్కడికో పోయింది. ఇప్పుడు పంచాయతీ ఇది మేడం, ఇది మా ఇదిన పంచాయతీ, ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది. అంత ఎందుకు మేడం? అవసరం అప్పుడు మొత్తం అన్ని స్టేట్స్ కి లింక్ అవుతుంది అనమాట అంటే మేడం ఫెడరేషన్ వల్ల. అంటే అంతా మాకు ఉంటది, ఓకే ఓకే. ఐఫేకే ఉంటది, ఆల్ ఇండియా ఫిల్మ్ ఫెడరేషన్ కాన్ఫెడరేషన్, 6 స్టేట్లు. ఇక్కడ 24 ఉందా, అటు అన్ని స్టేట్ 24 ఉంటాయి. ఓకే ఓకే. అవన్నీ కలిపి ఒక కమిటీ ఉంటుంది మళ్ళీ, వాళ్ళందరూ కలిపి. దాంట్లో అంతకుముందు మన ఎన్ శంకర్ గారు ఉండేవాళ్ళు, ఇక్కడ ఐఫే కమిటీ అమ్మరు, 6 స్టేట్లు, 6 వాళ్ళంతా కమిటీ ఉంటుంది మేడం. అది ఫైనల్ డిసిజన్. వాళ్ళు ఏమని చేస్తారు వాళ్ళు, ఓకే. మొత్తం ఇండియా లెవెల్లో ఉంటది. అంత పెద్ద నెట్వర్క్ ఉంది మనకు. సో మొత్తానికి ఇప్పుడైతే ఈ 7 days లో జానీ మాస్టర్ వెళ్ళి వాళ్ళకి ఒక సంజాయించి చెప్పుకుంటే ఆ ఈ లెటర్ ప్రాబ్లం అక్కడ ఆ లెటర్ ఎవరి నుంచి వస్తే స్టాప్ అది మేడం. మళ్ళీ వాళ్ళ మాట ఇప్పుడు ఈ మేడం కూడా వినాలి. ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఇంత ప్రాబ్లం అవుతుందంటే వింటారు, ఎవరొకరు వినాలి మేడం. ఇప్పుడు మనం ఏదో పర్సనల్ కాదు కదా, ఇది కాదు కదా, మేము గెలిపించాం లీడర్గా, వాళ్ళు ఉన్నారు, ఎవరొకరు మాట మీరు వినాలి కదా. ఎవరి మాట వినకపోతే ఏంటిది మ్యాటర్? తనకు పోలీస్ స్టాప్ లేదా? మీ వల్ల ఇక్కడ నాశనం, అందరూ డాన్సులు నాశనం అవుతుందా? ఒక ఏదో వాళ్ళకు అర్థం కావట్లేదు ఏంటి అనేది. ఇది 2-3 వర్గాలు అయిపోయినాయి, ఏంటి ఏం జరుగుతుందో చాలా డాన్సర్లు అయోమయంగా ఉన్నారు. టాపిక్ అంతా ఇదే మేడం. సో సరే, ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి, సో రీసెంట్ గా బషీర్ మాస్టర్ ఒక వాగ్దానం ఇచ్చారు. ఒక ఆరోపణ ఏంటంటే, నేను కార్డు కోసం వెళ్ళినప్పుడు నేను పొట్టిగా ఉన్నానని నాకు డాన్సర్ కార్డు ఇవ్వలేదు అని చెప్పారు. సో ఐ థింక్ నాకు తెలిసిన విషయం ఏంటంటే, అప్పుడు యూనియన్ లో ఉన్నది మీరే అని విన్నాను. సో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏంటి ఏంటి, నిజంగా నేను పొట్టిగా ఉన్నారని కార్డు ఇవ్వలేదా? లేదు మేడం. అంటే ముక్కురావు మాస్టర్ యూనియన్ పెట్టిన తర్వాత సభ్యులు కావాలని ఎవరంటే వాళ్ళు చేర్చుకున్నాం మేడం స్టార్టింగ్ లో. తర్వాత మనకి సినిమాకి ఏం కావాలి మేడం, మంచి హైట్ పర్సనాలిటీ గర్ల్స్ అబ్బాయిస్ కావాలి. మనం దాన్ని నరుకుంటూ వస్తున్నాం. మనం ఇంకా మనం ఎదగాలి అంటే మంచి బాయ్ హీరో పక్కన ఉండాలి మేడం. ఆ లెవెల్లో అతను వచ్చే టయానికి, బస్సు వచ్చే టయానికి మన హైట్ బాయ్స్ కావాలని మనం రూల్స్ చేంజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఉన్న వాళ్ళకే పని లేదు, ఇంకా వాళ్ళకేమి ఇస్తాము అని మేము అతనికి ఇప్పుడు ఇవ్వట్లేదు, మేము ఇస్తాం. మేము ఇప్పుడు ఒక 1 year 2 year ఒక పీరియడ్ పెట్టుకుంటాం, పెట్టుకుని అప్పుడు ఇస్తాం. ఇప్పుడు ఇవ్వమంటే ఇప్పుడు ఇవ్వం. అది జనబడ పాస్ అవ్వాలి, అందరూ ఒప్పుకోవాలి, ఇన్ని కథలు ఉన్నాయి దానికి. అప్పుడు చెప్పాం ఆగమంటే అతను ఆగలేదు. ఆగకుండా ముంబై వెళ్ళాడు. ముంబైలో పప్పు బెల్లం లాగా ఎవరికైనా కాడిస్తారు, నువ్వు ఊరికే డబ్బు కట్టాలంతే. అక్కడ కూడా విడిపోయింది, 2 years అయినాయి. మాస్టర్ సీన్ సెపరేట్, డాన్సర్ సీన్ సెపరేట్ మేడం. వాళ్ళకి పడక ఇప్పుడు మాస్టర్ కార్డు, ఇప్పుడు మీరు పోయినా మాస్టర్ కార్డు ఇస్తారు ముంబైలో. ఒక డాన్స్ అవసరం లేదు, వాళ్ళ కార్డు ఇచ్చి ఒకటి డబ్బులు తీసుకొని నువ్వు ఇండియాలో ఎక్కడ పని చేసుకోపో అంటారు. పని చేసుకోపో అంటే ఇప్పుడు రూల్ ప్రకారం ఏముంది, ఇక్కడ 30 నడుస్తుంది, మేము రూల్ ఉల్లంఘన. ఇప్పుడు ముంబై మాస్టర్ బషీర్ మాస్టర్, హైదరాబాద్ సాంగ్ ఇచ్చారు మన తెలుగుడు కాబట్టి. ఇప్పుడు ఈ కార్డే కదా మేడం ముంబైది. ముంబై నుంచి అసిస్టెంట్ రావాలి, ముంబై నుంచి ఒక 30% డాన్సర్స్ రావాలి. కానీ పొడుదురు తీసాడు, నువ్వు హైదరాబాద్ డాన్సర్ అంటున్నావు, ముంబై నుంచి ఎట్లా మేము లాడ్జింగ్ బోర్జింగ్ ఇవ్వలేమంటారు, మేము ఒప్పుకోము, అక్కడి నుంచి రా అంటాము. అట్లా అతనికి పని లేకుండా పోయింది వాసన చెప్పాలంటే. మా దగ్గర ఆగి ఉంటే కంపల్సరీ మేడం, చాలా మందికి ఇస్తూనే ఉన్నాయి మేడం, ఆగాలి కదా మేడం. సో ఇప్పుడు అక్కడ తీసుకున్న, అక్కడ ఆల్రెడీ బాంబేలో కార్ తీసుకున్నాడు కదా, మళ్ళీ ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు కదా? ఉంది మేడం, ఆడ క్యాన్ చేసుకుని ఎనవ తీసుకోవాలి, మేము ఇచ్చేస్తాము. ఇప్పుడు మీరు తోపు మాస్టర్ అయితే నువ్వు ఏ కార్డు అయితే నీకెందుకు, ఆల్రెడీ ఎక్కడ పని చేసుకోవచ్చు ఆ కార్డుతో, మరి ఇక్కడ ఎందుకు పెద్ద పెద్ద హీరోలకు సాంగ్ ఇవ్వట్లేదు అంటే నీలో పసలేదని అర్థం అయిపోయింది. నువ్వు డాన్స్ మాస్టర్ మా దృష్టిలో నువ్వు ఒక జోకర్ లా కనపడుతున్నప్పుడు డాన్స్ మాస్టర్ కావు. టాలెంట్ ఉన్నవాడు ఇన్నేం లేదు కదా ముంబై కాడ్చుకొని, మళ్ళీ ఒక సాంగ్ చేయలేదు, కనీసం ఆలీగా సాంగ్ కూడా చేయలేదు మీరు. నువ్వు ఎట్లా, నేను శేఖర్ మాస్టర్ లేకపోతే నేనేమో ఆ సాంగ్ నాకు ఇచ్చేవాళ్ళు, జాయిన్ లేకపోతే ఆ సాంగ్ నాకు ఇచ్చేవాళ్ళు, నేను ఇంకా ఏంటి బిల్డప్లు.
సో ఆయన సేమ్ బషీర్ మాస్టరే ఉమ్. డి గురించి కూడా చాలా వాక్యాలు చేశారు. డి చాలా వేస్ట్ వర్స్ట్ షో అని. సో దాన్ని ఏ విధంగా చూస్తారు? అది తప్పు మేడం. యాక్చువల్గా మా తెలుగు ఇదను ఇందు టాప్లో ఉన్నామంటే ఉమ్, ఆ మల్లెమాల శ్యాంప్రసాద్ గారు మాకు కొంచెం హెల్ప్, చాలా హెల్ప్ అయింది. ఉమ్, అంటే మా తెలుగు మాస్టర్లు ఒకప్పుడు చెన్నై ఆధిపత్యం ఉండే, ఉమ్, జడ్జిలు కూడా వాళ్ళే ఉండేవాళ్ళు. ఉమ్, ఉమ్. ఎవరు? చెన్నై మాస్టర్లే ఉండేవాళ్ళు. ఓ, ఓకే. మనం ఒకరిద్దరం ఉండేవాళ్ళు. అప్పుడు రాకేష్ మాస్టర్ కొంచెం ఫైట్ చేసిండు, ఉమ్, అది మా తెలుగు వాళ్ళు పర్సెంట్ ఉండాలని ఉమ్, జడ్జిగా. ఉమ్, అలా ఆ జడ్జి ఆ మల్లెమాల డి ప్రోగ్రామ్ వల్ల మా డాన్స్ మాస్టర్ బాగా క్లిక్ అయ్యారు. ఓకే. ఈ రోజు శేఖర్ మాస్టర్ కానీ జానీ మాస్టర్ కానీ ఆ పేరు వచ్చిందంటే దాని వల్లనే, దట్ ఈస్ అది Correct. ఆ ఫుట్పాత్ ఇంపార్టెంట్ మేడం, ఉమ్, ఆ స్టేజ్ ఇంపార్టెంట్. ఉమ్, మళ్ళీ అలాంటి దాన్ని చాలా మంది కళాకారులు బతికిస్తున్న వాళ్ళు. ఉమ్, మరి నువ్వు ఎలా అది తుక్లక్ షో అంటావు? ఉమ్, నువ్వు కళాకారుడే కదా, అంటే నీకు పని ఇవ్వకపోతే నువ్వు అది కించపరుస్తావా? ఉమ్, అది తప్పు కదా మేడం. ఒక కళాకారుడు ఉమ్, అందరూ క్లిక్ అవ్వలేదు కదా మేడం. ఉమ్, ఇప్పుడు మన దగ్గర 100 మంది మాస్టర్స్ ఉన్నారు, ఒక 10 మందే హై లెవెల్ ఉన్నారు. ఉమ్, మరి మిగతా లేచ మాస్టర్లు కాదు, వాళ్ళ వర్క్ ఉంటుంది, వాళ్ళు చేసుకుంటా ఉంటారు. ఉమ్, అలాని మనం ఎవరిని ఎప్పుడు చెప్పలేము కదా మేడం. రేపు నేను స్టార్ అవ్వచ్చు, ఉమ్, ఒక్కటి చాలు కదా మేడం క్లిక్ అవ్వడానికి. ఉమ్. మరి మీరెందుకు అట్లా ఆ షోని నీ బిల్డప్ కోసం చెప్పుకుంటున్నావు? ఓకే. సో అంటే ఆయన కేవలం ఆ పేరు చెప్పుకుంటే అయినా మేబీ అలా వైరల్ అవుతారు అనుకున్నారేమో. ఏమైనా అంటే కళాకారులను వాళ్ళు బతికిచ్చే వాళ్ళు నువ్వు ఆ మాట అనవద్దు మేడం. ఉమ్, అది నేను ఆ పాయింట్ తప్పుపడుతున్నా. ఉమ్, ఇంకోసారి ప్లీజ్ అలా చేయకండి మీరు బషీర్ గారు. ఉమ్, మీ గౌరవాన్ని కాపాడుకోండి. ఉమ్, నువ్వు అక్కడ ఎక్కడో తోపు మాస్టర్ కాదు, ఇండస్ట్రీలో తోపు మాస్టర్ కాదు. ఉమ్. అవన్నీ మాటలు మానుకొని మీరు పని చేసుకొని చెప్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఓకే, సార్. థ్యాంక్ యూ మేడం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.